పాటలు ఎలా అయితే అవాస్తవంలో వాడి వాస్తవం చెప్తామో, అలాగే కంటెంట్ మాట్లాడడము, క్రియేట్ చేయడం కూడా అలాంటిదే. సేమ్ అలాగే ఉంటాం. పాట లాంటిదే. ఒక వ్యక్తి పిరికితో పారిపోవడము, పిరికితో లొంగిపోవడము, భయపడము ఉంటది కదా! చేతగాక నమస్తే పెడతాడు. ఇట్లా లొంగిపోతాడు కదా! ఓడిపోతాడు కదా! దాన్ని కూడా ఒక వీరుడు విజయం ఎట్లా సాధించడం అంత డీప్‌గా దాన్ని చూపెడతారన్నట్టు. అట్లుంటది సినిమాలలో. అంటే గుర్తింపు లేని దాన్ని కూడా గుర్తింపిస్తారు. అట్లనే అంటే అంత గుర్తింపుగా చూపెడతారట. ఓటమిని కూడా గుర్తింపుగా చూపెడతారు. మామూలుగా గెలుపుకి గుర్తింపు ఉంటది బయట. గెలిచేటోడు హెవీగా ఉంటాడు కదా! వీరుడిలాగా ఉంటాడు కదా! ఓటమిని కూడా అట్లా ప్రత్యేకంగా గుర్తింపుగా చూపెడతారు. అంతేగాని దానికి ఓటమికి ప్రాధాన్యత ఉండదు బయట. ఎవరు చూడరు, పట్టించుకోరు. కానీ దాన్ని కూడా ఆ ఓటమిని కూడా గుర్తింపుగా చూపెడతారంట ప్రత్యేకంగా. అంటే నలుపులో తెలుపులాగా చూపెడతారంట. అగో సినిమా అంటే ప్రత్యేకం ఉంటది. కథ అయినా, కంటెంట్ అయినా ఇలా చెప్పాలంట. పాట అయినా ఇలా పాడాలనమాట. సినిమాకి మనం ఎందుకు అట్రాక్ట్ అవుతామంటే, మనం ఏదైనా సినిమా చూసి హీరోలాగా ఫైట్ చేస్తాం. హీరోలాగా డాన్స్ చేస్తాం. హీరోలాగా వీడియోలు తీసుకుంటే హీరోలాగా ఇట్లా పోజులు పెడతాం. హీరోయిన్ లాగా స్టైల్‌గా. అది క్రేజీగా ఉంటుంది. క్రేజీగా ఉంటుంది. సెన్సేషనల్‌గా పెడతాం. ఓకే. సినిమా అంతా ఇలాగే తీస్తారంట. కానీ అది కంటెంట్ పరంగా చూపెడతారు అక్కడ మనకు. కంటెంట్ పరంగా యాడ్ చేస్తారు. ఏదంటే ఇప్పుడు ఓ మనిషిని మర్డర్ చేయాలనుకో, మర్డర్ చేయాలంటే అందరికీ ఓకే. కానీ దానికి రీజన్ చూపెట్టాలి. లేకుంటే దొంగంటారు, దొరంటారు. కాబట్టి మర్డర్ చేసి హీరోలాగా మర్డర్ చేసి పని పాటలుగా చేసి అసలు నన్ను ఇట్లా కొట్టిండు, అట్లా కొట్టిండు అంటే నన్ను కొడతావారా, నిన్ను కొడతావారా అనేది యాడ్ చేసిండు. అప్పుడేమైద్ది? ఇప్పుడు కావాలని చేసినట్టు ఉండదు. తప్పు చేస్తే చేసిండు అనేది ఉంటది కదా! అట్లా అండి. కథకు తగ్గట్టు ఈ తినదరగక పని పాట లేక స్టైల్‌గా టైం పాస్‌కు చేసేది ఉంటది చూడు. అలా చేసి దాన్ని రీజనబుల్‌గా చూపెడతారన్నట్టు. ఓకే. రౌడీలను కొట్టినట్టు ఉంటది. కానీ టైం పాస్‌కి ఒక వ్యక్తిని కొట్టాలి నలుగురిలో గొప్పగా స్టైల్‌గా వచ్చి కొడతారు చూసినావా? అలా కొడతాడంట. కొట్టిగా ఆడ రౌడీలు హీరోయిన్ టీజింగ్ చేస్తే "రేయ్! ఇంకోసారి ఈ ఏరియాలో చేయకూడదని" లాస్ట్‌కి అంటారు. అట్లా అన్నట్టు కంటెంట్. అది ఇలా చేయండి మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తే ఇలా తీయండి కథను. ఇప్పటిదాకా చెప్పింది చిత్రీకరణ. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే సినిమా అనమాట. సినిమా కూడా అంతే. బూతులు, శృంగారము, పచ్చి బూతులు అంతా పెట్టి సెక్స్ ఎడ్యుకేషన్ చెప్తారు. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ చెప్తాను అనే పేరుతో బూతులు చెప్తారనమాట. అట్లా కూడా ఉంటుంది. అలాగే ఫస్ట్ శృంగారము, బూతులు, రేపులు అన్నీ ఉంటాయి. ఉండి లాస్ట్‌కు ఆ రేపిస్ట్‌లను వెంటాడి హీరోయిన్ చంపుతది. అదో కథ అంతే. ఇగో ఇట్లా పెడతారనమాట. చూసావా? అంటే చూసేదాకా చూసి ఖతం ఆమెకు బట్టలు కప్పినట్టున్నది ఒక ఆడదానికి. నువ్వు ఒక అమ్మాయి నగ్నంగా ఉంటే చూసాక చూసి నీకు బట్టలు ఇచ్చేదానికి వచ్చిన చుట్టుకో అని ఆమెకి ఒళ్ళు కనిపించక చూపెట్టినట్టు కప్పినట్టుంటది. అట్లా. ఎందుకంటే ఆమెను చూడాలంటే పోయి చూడాలి. చూసి కప్పాలి. లేకుంటే చూసిన అదృష్టం ఉండదు కదా! కాబట్టి నగ్నంగా ఉంటే ఆమెను చూసి తన చేత చూసి ఆ బట్టలు కప్పమన్నట్టు చుట్టిండట. గట్లుంటదనమాట. అలాగే సినిమా ఎట్లుంటదంటే అనవసరమైన ఫైట్‌లు, స్టైల్‌కు పని పాట లేక ఒక వ్యక్తిని కొడితే బయట ఊరుకోరు కదా! పని పాట లేక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే, పని పాట లేక అమ్మాయిని టీజింగ్ చేస్తే, పని పాట లేకుండా అమ్మాయిని వేధించాలంటే, ఆట పట్టించాలంటే నడవదు. ఏదో రీజన్ చూసుకొని ఒక అమాయకుడినో, ఒక అమ్మాయినో వేధిస్తా ఉంటాడన్నట్టు. అప్పుడు విలన్ గాడు హీరో అయితాడక్కడ. అవతలోడే తప్పు చేస్తా అన్నట్టుగా వీడు సరదాగా పోజులు కొట్టుకుంటూ తిన్నదరక్క వీడు చేసుకుంటూ పాపం వానికి ఒత్తిడికి గురి చేస్తా ఉంటాడు. మళ్ళీ వాడే తప్పు చేసినట్టు, వీడు రైట్ చేసినట్టు బిల్డప్ నలుగురిలో చూస్తే. అట్లా చేస్తా అంటాడు. ఓ రీజన్ చూపెట్టి. చూసినావా శాడిజం ఉంటది చూడు. అట్లుంటది. సినిమా అనేది ఇట్లుంటదట. కావాలని ఫైట్‌లు, పని పాట లెక్క ఫైట్‌లు, డాన్సులు, హీరోయిన్‌ల అందాలు చూపెట్టుడు, బట్టలిప్పుడు, ఆమె బట్టలు చూపెట్టుడు, ఎగురుడు అన్నీ చేసి వాటికి రీజన్ చూపెడతారన్నట్టు ఇట్లా. మీరు సినిమా చూస్తాను కదా! కథను యాడ్ చేస్తారంతే. అట్లా అనమాట. సినిమా ఇట్లే తీస్తారనమాట. అంటే ఎట్లుంటదంటే ఒక వ్యక్తిని బాగా తాగిపిచ్చి బాగా కొట్టిండు. కొట్టి ఏం చేసిండు? పడిపోయిండు మెయిన్ వాడు ఇంటికి పోయి ఇచ్చిండు. అప్పుడు సాయం చేసినట్టుంటదా? అట్లాంటి ఒక పోలీసు వాళ్ళు ఏం చేసిండు బాగా కొట్టిండు. కొట్టి రికమెండేషన్ నువ్వు వదులుతాను అన్నట్టుగా వదులుతారు. వాడు వదిలిచ్చినట్టు వాడు తీసుకుపోతాడు. కానీ ఆళ్ళ దెబ్బలు పడతాయి కదా! అట్లనట్టు. సినిమా పోజులు, గీజులు, ఫైట్‌లు డిషుమ్ అని ఫైట్‌లు చేసుడు, ఆట పట్టించుడు ఇవన్నీ తిన్నదరగక చేసుడన్నట్టు. టీజింగ్ చేసుడు ఇవన్నీ ఉంటాయి. బయట చేస్తే ఏజ్‌లో ఇంతనా అని తిడతారు. కానీ సినిమా అట్లా చేసి రీజన్ చూపెడతారన్నట్టు. ఒక ఫైట్‌కి రీజన్ చూపెడతారు. టీజింగ్ చేసినందుకు ఆ అమ్మాయి పొగరుబోతయినట్టు, అది పొగరుగా పోయినట్టు ఇట్లా చూపెడతారన్నట్టు. ఇట్లా టైమ్ పాస్ లెక్కలు చేసి. బయట చేయరు అట్లా చేస్తే ఈతలు కొడతానంటారు, తిన్న తాగుతలేదంటారు బయట. కానీ సినిమాలో అట్లా టైమ్ పాస్ లెక్కలు ఈతలు కావాలని ఫైట్ చేసుడు, కావాలని ఎగిరెగిరితనుడు, ఏదో చూపెట్టి చిన్న సాకు చూపెడతారు వాడు చేసిన తప్పు. అట్లా అన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళైనా అంతే. టీవీ సీరియల్‌లో మగవాళ్ళని కొట్టి వాడు నా అహంకారం కొడుకుతో వాడిని కొట్టినట్టు చూపెడతారు. బయట వాడు వట్టి అహంకారం వాడెందుకు చూపెడతాడు, ఎందుకు కొడతాడు చెప్పు? ప్రతిదానికి రీజన్ ఉంటది. దానికి తప్పు ఉంటది, దీనికి తప్పు ఉంటది. దీనికి రైట్ ఉంటది, దానికి రైట్ ఉంటది. కానీ అట్లా చూపెడతారు. వాడు అహంకారంగా స్త్రీ దగ్గరికి వచ్చినట్టు, వాడిని గర్వవంచిన అమ్మవారిలాగా గర్వవంచినట్టు ఓ స్త్రీ మూర్తి వానితో పోటీ పడ్డట్టు, ఆమెను ఆదర్శమూర్తిగా స్త్రీ విజయంగా చూపెట్టినట్టు టీవీ సీరియల్‌లో చూపెడతారు. ఇట్లా రీజన్ చూపెట్టి ఇట్లా చూపెడతా ఉంటారు. వీళ్ళని హైలైట్ చేస్తా ఉంటారు అట్లా అనమాట.
సినిమా అనేది ఇట్లా తీస్తారు. కాబట్టి దీన్ని బట్టి మీరు ఒక కథ, ఒక కంటెంట్ టీవీకి ఎలా చేయాలో కూడా తెలుసుకోవచ్చు. టీవీ సీరియల్ ఎలా తీస్తారు చూసుకోవచ్చు. ఒక టైటిల్ ఎలా పెడతారో చేసుకోవచ్చు. వేరే వాళ్ళ ఆర్టికల్స్ గానీ, ఇంగ్లీషు, బ్రెజిల్ ఆర్టికల్స్ అవన్నీ తెలుగులో డౌన్లోడ్ చెప్పాలంటే ఇలా మార్ఫింగ్ చేసి ఇలా చెప్పాలి. సినిమా స్టైల్‌లో మీరు కంటెంట్ తయారు చేయాలి. ఇప్పుడు చెప్పాను కదా! ఆ విధంగా చేస్తే చూస్తారంటారు జనం. ఇలాగే ఒక న్యూ కంటెంట్, న్యూ స్టైలు, న్యూ ఫ్యాషన్స్ ఇవన్నీ కూడా కావాలని పిచ్చి పిచ్చిగా టైం పాస్‌గా పని పాట లేకుండా తిన్నగా చేసేయండి. పొగరుబోతులాగా ఇలా చేసేటియే స్టైల్స్. కానీ వాటికి మళ్ళీ రీజన్ చూపెడతారు. అప్పుడు ముందు కథలో భాగం అవుతది. ఈ టైం పాస్, టైం వేసాలు ఫ్యాషన్ అయితదనమాట. ఇంగంతే. ఇది ఎలాంటిదంటే ఒక వ్యక్తి బాగా తిని పడేసి ఇక ఎరిగిన ఏరుగుడు అది పెంట మీద పడేసేటది. అది దానం ఇస్తాడన్నట్టు. ఇగో పట్టు అని ఇస్తాడు పట్టి అని. చూసినావా? అట్లా అనమాట. అంటే బాగా తిని ఏం చేస్తాడు పడేసేది తింటది కదా మిగిలింది. ఇగో దానం ఇస్తాడు అన్నట్టు ఇగ. దానికి ఎలాగో అవసరం లేదు పడేస్తాడు. పట్టే పడేసేది ఎందుకని ఇగో అని దానం ఇస్తాడట. పెద్ద దానకర్రలాగా. కొందరు ఏం చేస్తారు భూములు, జాగాలు దానం ఇస్తారు. కానీ అవి ఎట్లుంటాయి నీళ్ళు చెరువు మునిగిపోయేదన్నట్టు. అందులో పంటలు పండాయి. అప్పుడు తీసుకొచ్చి దానం ఇస్తారన్నట్టు. ఉచితంగా ఏదైనా ట్రస్ట్‌కి దానికి పేరు వత్తది. దానం ఇచ్చినట్టు ఉంటది. కానీ వాడు ఇచ్చినట్టు కాదు అది. పని పాట లేని భూమి. ఇట్లా ఉంటది చూడు. ఇగో ఇట్లానే కంటెంట్ అనేది ఫోజులు, గీజులు చేస్తారు. స్టైల్స్, ఫ్యాషన్స్ తిన్నదరగని లెక్కలు చేసి ఆట పట్టించినట్టు చేసి దానికి ఓ రీజన్ చూపెడతారంట. అది కథలో భాగమైంది ఇప్పుడు. తిన్నదరగని లెక్క కాదు. ఒక డాన్సులు, ఎగురుడు, ఫ్యాషను, ఈయన ఆట పట్టించుడు, పోజులు ఇవన్నీ కూడా వట్టే చేత్తో చూత్తారా? దానికి రీజన్ చూపెడతారు. చూపెడితే ఇప్పుడు స్టైల్‌గా చేసినట్టు అయిద్ది ఆడ రీజనబుల్‌గా. ఒక రకంగా సినిమాకు మాటలు కూడా ఇలాగే రాయాలన్నమాట. తిన్నదరగ బయట తిడతారు చూసినావా పొగరుబోతు లెక్కలు. తంత, తింత, గింత అని హీరోయిజం మాటలు. పొగరుబోతు నీ అంతు చూస్తానులే అని అన్నీ తిడతారు. కానీ దానికి రీజన్ చూపెడతారు. అంటే ఆ రీజన్‌కి తను అన్నట్టుగా ఉంటదనమాట. అట్లా అన్నట్టు. మాటలు రాయడం కూడా ఇట్లనే ఉంటది. ఒక కథ రాయడము, ఒక కంటెంట్ చేయడం ఎట్లుంటదంటే, ఇప్పుడు సమాజంలో అశాస్త్రీయంగా ఉంటది చూసినా దయ్యాలున్నాయని అంటారు. మొక్కుతారు దయ్యాలకు ఇట్లా మూఢనమ్మకాలు ఉంటాయి కదా! దయ్యాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు కదా! అవన్నీ శాస్త్రీయత ఉండదు. అలాగే కొన్ని మందులుంటాయి. చేప మందుంటది. అలాంటి మందులు మింగితే జబ్బు తగ్గుతదంటారు కానీ అది కేవలం మూఢనమ్మకం మాత్రమే. అదెందుకో తగ్గుతది. వీళ్ళ జబ్బు వలన అందువల్లనే తగ్గిందనుకుంటారని ఇలాంటి మూఢనమ్మకాలు అంటారు కదా! మందులల్ల శాస్త్రీయత లేని మందులుంటాయి కదా! వాటిని ఒప్పుకోరు గవర్నమెంటు. మెడికల్ అసోసియేషన్ ఒప్పుకోదు కదా! కానీ అలాంటి మూఢనమ్మకాలు ఉంటాయి చూడు. ఆ విధంగా అశాస్త్రీయంగా మనం కథలు, ఐడియాలు, ఆలోచనలు వస్తాయి. కానీ వాటికి శాస్త్రీయత జోడించాలన్నమాట. అలా చెప్పాలన్నమాట. ముందు అశాస్త్రీయత అనేది చేసి దానికి శాస్త్రీయత జోడించాలి. అప్పుడు స్టైల్‌గా అయితదండి కథ, కంటెంట్, సినిమా. మా ఇంట్లోళ్ళు ఎవరో అదెందుకో నవ్వుతాంటే దాంతోటి వంత పడి నవ్వుతాళ్ళు. అది ఎగురుతాంటే ఓ అని ఎగురుడు. దానికి ఎంటర్‌టైన్‌మెంట్ సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను చూసినావా? అంటే ఎదుటోళ్ళకి ఎనర్జీ ఇస్తారన్నట్టు. సినిమాలో కూడా సెలబ్రిటీలకు మనం సపోర్ట్ ఎట్లా కొడతామో ఒకడు పనిలో మాట లేక ఎగురుతాంటే వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి తోడు ఉండుకుంటూ వీడు ఎగురుతా ఉంటాడు. ఎగురుతాంటే వానికి మంచి టైం పాస్ అయితా ఉంటది. వానికి ఎనర్జీ వస్తా ఉంటది. వాడు పని పాట లేకుండా ఎగురుతానికి దానికి సపోర్ట్ కొట్టుడు, సపోర్ట్ ఇచ్చుకుంటూ వీడు ఒక ప్రేక్షకుల్లాగా వంత పాడుతా ఉంటారు. చూడు కొందరు పిచ్చోళ్ళు. వీనికేమొస్తుంది వంతడు వంత పాడితే పక్కింటోడు ఫెస్టివల్ చేసుకుంటే వీనికేమొస్తుంది వీడు ఎగురుడు, దునుకుడు సంతోషపడతాడనుకో పిచ్చోడు అనుకుంటారు కదా! అట్లాంటోళ్ళు ఉంటారు కదా! అట్లనే ఇప్పుడు ఒకడు ఎరిగిండాడ ఎరిగి పడేసిపోతే దాన్ని ఒకడు పెద్ద బంగారం వచ్చినట్టు దేవుడు దొరికితే కదా మనం ఎంత వేడుక చేసి డప్పులు సపోర్ట్ చేసి పూజలు పునస్కారాలు చేసి దేవుని విన్నర్తే మనం ఎట్లయితే ఉత్సవం చేస్తాం ఊరంతా అలా నెత్తిన పెట్టుకొని పోతే ఏమన్నట్టు వాడు ఎరిగేదంటే వేస్ట్ పడేసేది అన్నట్టు పడేసే వస్తువు కదా! ఏరి ఆడ పోయేది పడేసే వస్తువు లాంటిది. ఆడ పడేసి వెళ్ళిపోతారు కదా! అలాంటిది. దానికి ఓ మహోన్నతంగా దాన్ని డప్పులు కొట్టుకుంటూ, పూజ చేసుకుంటూ, ఆడంబరంగా చేసుకుంటూ ఎగురితే ఏమనుకుంటారు పిచ్చోడు అనుకుంటారు కదా! అగో నిజ జీవితంలో కూడా ఒక మనిషి ఏరికి పడేసి వెళ్ళిపోయే వస్తువు లాంటిదంట మనిషి జీవితం. అలా యాదృచ్ఛికంగా కొన్ని పనులు, కొట్లాటలు, గొడవలు, తిట్టుకోవడం, బాధపడడం, నవ్వడం, ఏడవడం, మోసపోవడం, మోసం చేయడం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతాయి. ఒక వస్తువుని పడేసి వెళ్ళిపోతుంది చూసినావా పెంట మీద పని లేని వస్తువులు పడేస్తుంది చూసినావా అట్లాంటిదన్నమాట మనిషి జీవితం. దానిని వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఆడంబరంగా ఒక ఏరిగిపోతే దానికి బొట్లు పెట్టి దేవుడిని పూజించి దేవుడు నిలిచిండని ముస్తాబు చేస్తూ ఏదో పెద్ద ఘనకార్యం చేసినోడిని కదా ఓట్లల్లో గెలిచినోడిని రకరకాల సెలబ్రిటీ చేస్తే ఎట్లయితే పూజ చేస్తారో పని నెత్తి మీద తీసుకొని తిరుగుతారో అట్లా తిరుగుతాం అనుకుంటారు పిచ్చోడు అనుకుంటారు కానీ జీవితాన్ని అలాంటిదే జీవితం అన్నట్టు ఎరిగి పడేసేది లాంటిది వస్తువు దానికి వీళ్ళు బొట్లు పెట్టి పూజించినట్టు నెత్తి మీద ఎక్కించుకొని ఊరేగించినట్టు ఇగో కంటెంట్ ఇలా తయారు చేస్తారంట సినిమాను కంటెంట్ అనే ఇలాగే చెప్పాలి వేరే వాళ్ళ ఆర్టికల్ చదివినా జీవితాన్ని చూసైనా ఇలాగే చెప్పాలి. రామాయణం అంతా రావణుడికి సీత ఏమవుతుంది అన్నట్టు కూడా తెలియదు. రావణుడికి సీత ఏమైద్ది కూడా తెలియనట్టు చాలామంది డాన్సులు, ఫైట్లు స్టైల్ కోసం ఫైట్ చేస్తారు హీరోలాగా. సినిమాలాగా ఫీల్ అవుతారు హీరోలాగా ఫైట్ చేస్తారు, డాన్స్లు చేస్తారు, సినిమా మూమెంట్లా స్టైల్ చేస్తారు. కానీ వెనక రీజన్ ఏంది? అది కథ ఉంటుందంట. ఆ కథకు తగ్గట్టు వీళ్ళు పెడతారంట. అంటే కావాలనే చేస్తారు ఎవరైనా స్టైలు, ఫైటు, అనవసరమైన ఫైటు, అనవసరమైన స్టైలు, అనవసరమైన బిల్డప్పు, అనవసరమైన స్టైల్స్ చేసి, ఎమోషన్స్ చేసి అవి స్టైల్ కోసం చేస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేసి వాటికి రీజన్ పెడతారన్నట్టు.
అయితే రామాయణం అనేది ఒక యాక్షన్ మూవీ. యాక్షన్ అడుగడుగునా యాక్షన్ ఉంటది. కానీ నా రీజన్ ఏంటి? రాముడి కోసం సీత. సీత కోసం రాముడు పోతాడు కదా! తన భార్య కోసం అతను వెతుకుతా ఉంటాడు. అది అసలు అదంతా. కాకపోతే సినిమా కూడా అట్లే తీస్తారన్నట్టు. రాముడికి సీత ఏమైద్ది, సీతకు రాముడు ఏమైద్ది అనేది కాదు. అది కథ మాది. అది లేకుండా ఫైట్‌గా చూపెడతారన్నట్టు. డాన్స్‌గా చేస్తా ఉంటాడు. ఫైట్‌గా చేస్తా ఉంటాడు. యాక్షన్‌గా చేస్తా ఉంటాడు. నటనగా చేస్తా ఉంటాడు. ఏడుపుగా ఏడ్చినట్టు ఉంటదన్నట్టు. అట్లే ఉంటది సినిమా. సినిమా అంటేనే అదనమాట. కానీ వెనక రీజన్ యాడ్ చేయాలి. రాముడికి సీత ఏమైద్ది, సీతకు రాముడు ఏమైతాడు గది అనమాట. దానికోసం ఈ రీజన్ యాడ్ చేస్తే అందుకోసం ఇది ఏడ్చినట్టు, అందుకోసం ఫైట్ చేసినట్టు, అందుకోసం నవ్వినట్టు ఉంటదనమాట. అది లేకపోతే వట్టిగానే ఏడ్చినట్టు, ఏడవడమే ఫ్యాషన్‌గా ఏడ్చుకున్నట్టు ఉంటది. ఫోటో దిగినట్టు. ఫోటోలో మీనింగ్ ఉంటదా? వీడియోలు వట్టిగానే తీసుకుంటాం. అందులో మీనింగ్ ఉంటదా? పెళ్లి వీడియోలు తీసుకుంటాం. అందులో కథ ఉంటదా? ఒక కంటెంట్ అనేది రాముడికి సీత ఏమైద్ది అనేది ఎట్లనో అట్లా కంటెంట్ ఉంటది. రీజనబుల్‌గా ఉంటదన్నట్టు. ఉండాలి. లేకుంటే నాన్ రీజనబుల్‌గా ఉంటే పెళ్ళికో లేకుంటే మనం పుట్టినరోజులకో వీడియోలు, ఫోటోలు తీసుకున్నట్టు ఉంటది.